దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటాడు. ఈ 8-9 వచనాలు మనం చూసినట్లయితే, నా తలంపులు అంటాడు, నా త్రోవలు అంటాడు. తలంపులు, త్రోవలు. దేవుని తలంపులు ఎలా ఉన్నాయంటే ఆకాశమంత విశాలంగా. మనమేమో భూ సంబంధమైన విషయాలు, మనము నెలబారు జీవితం, నెలబారు చూపులు మనవి. కానీ దేవుని ప్రణాళికలు నీ ఎడల నా ఎడల ఉన్నతమైనది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడికి ఒక చిన్న బౌల్లో చాక్లెట్లు వేసి ఆ కుర్రవాడి దగ్గర తీసుకెళ్ళి అనుకోండి, ఆ కుర్రవాడు ఆ చిన్న చేత్తో ఆ చాక్లెట్లు ఒక 2-3 పట్టుకుని ప్రయత్నం చేస్తాడు. అదే ఆ చిన్నవాడు తెలివైన వాడైతే, డాడీ మీరే నాకు ఇవ్వండి అంటే, డాడీ తన గుప్పెటి నిండా చాక్లెట్లు పట్టి ఆ గుప్పెట్లో ఉన్న చాక్లెట్లన్నీ కుర్రవాడికి ఇచ్చేస్తాడు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే, ఆ తండ్రిని ఆ కుమారుని అడిగిన కారణం, ఆ కుమారుడికి తెలుసు విస్తారమైన సమృద్ధి డాడీ దగ్గర ఉందని. తండ్రి ఇచ్చేది శ్రేష్టమైంది, ఓవర్ఫ్లోయింగ్, గిన్నె నిండి పొర్లే విధంగా డాడీ నాకు ఇస్తాడని చెప్పి కుమారుడు తెలుసు కాబట్టి ఆ తెలివైన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకనే ఆ రోజు ఎక్కువ చాక్లెట్లు ఆ కుర్రవాడు పొందుకున్నాడు. అలాగే అంటే మనం దేవుని దగ్గర నుంచి దేవుని మార్గాలకి, దేవుని చిత్తానికి, దేవుని తలంపులకి మనం మన జీవితాన్ని, మన చిత్తాన్ని పక్కకు పెట్టి, మన ఇష్టాన్ని పక్కకు పెట్టి, దేవా నా చిత్తం కాదు నాయన, నా ప్రణాళికలు కాదు, నా ఆలోచనలు కాదు, కానీ ఇంకో నా జీవితాన్ని అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక, అయోమయ పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని, ఇదిగో తండ్రి నీ పాదాల దగ్గర పెట్టాను ప్రభువా, తండ్రి నీకు అప్పగిస్తున్నా అని చెప్పి, ఇదిగో నా హృదయం అనే నా జీవితం అనే ఈ పేపర్ని మీ చేతిలో పెడుతున్నాను, సంతకం చేసి ఇచ్చేసాను, మీ ఇష్టం, మీరు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తానని చెప్పి నేను దేవుని దగ్గర మనము ఆయన చిత్తానికి అప్పచెప్తే, ఆయన ఎలాంటి వాడంటే ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ప్రణాళికలు. నువ్వు కొంచెం అడుగుతో దేవుడు విస్తారంగా ఇవ్వాలని నీ కోసం చూస్తున్నాడు. ఇంకో చోట అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అంటాడు. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన దేవుడు ఎక్కడ నివసిస్తాడండి? ఆకాశం అందున్నాడు. ఆయన అడుగు వారికి ధారాళంగా ఏమిస్తాడు? కృప. అంటే మీకు తెలిసే ఉంటుంది, కృప నువ్వు దేనికి అర్హుడవు కాదో దాని అర్హత ఈ కృప, దేవుని కృప మనకి కలుగు చేస్తుంది. కనుక మన చిత్తం, మన మార్గం, మన ఆలోచనలు, మన ప్రణాళికలు అన్నీ దేవుని ముందు పెట్టి, ప్రభువా మీరు నా ఇష్టాన్ని ఇలా చేయండి అని చెప్పడం కాకుండా, ప్రభువా నీ చిత్తము, నీ ఇష్టము ఏదైతే నా జీవితంలో మీరు చూస్తే నేను ఆశీర్వదించబడతాను, మీ చిత్తాన్ని నా జీవితంలో పెడితే నేను ఆశీర్వదించాను. కనుక నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే, నీ మార్గాలే, నీ తలంపులే నా జీవితంలో పనిచేయాలని చెప్పి నువ్వు సహోదరుడా, సహోదరి, నువ్వు అడిగినట్లయితే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చేయటం మొదలు పెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉంటావు. ఆయన ఏమంటున్నాడు? ఆకాశమంతా విశాలం నా తలంపులు. ఆయన తలంపులు మనం అది చెయ్యాలనుకుంటాం, అది మన ఇష్టం. తండ్రి తన కుమారుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాడు, కానీ మనం ఆ మార్గాన్ని వెళ్తే కొంచెం లేట్ అవుతుందని దేవుడు షార్ట్ కట్లో లేదా కొంచెం ఆలస్యం చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం పొందుకుంటే అది విస్తారం అయిపోతుంది. యోసేపు జీవితంలో చూడండి, యోసేపు యెహోవాకు తోడై ఉండెను. యోసేపుకి యెహోవా తోడై ఉండెను కనుక అతను వర్ధిల్లేను అని చెప్పి రాయబడి ఉంటుంది. యోసేపు దాని జీవితాన్ని దేవునికి అర్పించాడు. దేవుని ప్రణాళికన, దేవా మీ చిత్తం. ఐగుప్తులో ఉంటాడా? దేవా నీ చిత్తం అంటాడు. చెరసాలలో ఉంటాడా? దేవా నీ చిత్తం అంటాడు. పొత్తెఫర్ ఇంట్లో ఉంటాడా? దేవా నీ చిత్తం అంటాడు. ఆ రోజు ఐగుప్తు సామ్రాజ్య కోటలో ఉన్నప్పుడు దేవా నీ చిత్తం అంటాడు. ఎప్పుడు యోసేపును మనం చూసిన దేవా నీ చిత్తం.
ఆయన చిత్తానికి మనం విడిచిపెట్టినట్లయితే ఆకాశం ఎంత ఉన్నతంగా, ఎంత విశాలంగా ఉందో, మన దేవుడు మన జీవితాలని అంత విశాలంగా అభివృద్ధి, ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగకూడదు? దేవుడిని తనను అడుగు వారికి ఆయన ఏమిస్తాడు? ధారాళంగా ఇవ్వడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఈ ఉదకాలన్నా మీ ఆనంద్ కుమార్ మీ తలంపులను, మీ మార్గాలను, మీ ప్రయత్నాలను, మీ ఆలోచనలను, మీ మార్గాలను ఆయనకి అప్పగించినట్లయితే ఆయన మిమ్మల్ని అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.